వెల్కమ్ బ్యాక్. ఇంటర్మీడియట్ కానీ +2 కానీ చదువుతున్నటువంటి ప్రతి సైన్స్ విద్యార్థి కల డాక్టర్ అవ్వటం, అట్లీస్ట్ బీడీఎస్ అయినా కంప్లీట్ చేయటం. ఎంబీబీఎస్ రాకపోయినా బీడీఎస్ అయినా కంప్లీట్ చేయడం. దానికి ఏకైక మార్గం నీట్ క్వాలిఫై అవ్వటం. ఈ నీట్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. దీనికి చాలా హై కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈ హై కాంపిటీషన్లో మంచి ర్యాంక్ సంపాదించటం అండ్ మంచి కాలేజీలో సీటు సంపాదించటం అనేది చాలా చాలా హై కాంపిటీషన్. ఇలాంటి ప్రాసెస్లో ఒకవేళ విద్యార్థికి నీట్లో ర్యాంక్ రాకపోతే చాలామంది విద్యార్థులు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే, నీట్లో క్వాలిఫై కాకున్నా, ఎంబీబీఎస్ రాకపోయినా, బీడీఎస్లో సీటు రాకపోయినా అంతే పాపులారిటీ ఉన్నటువంటి సైన్స్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. బీడీఎస్తో సమానమైన లేక ఎంబీబీఎస్తో సమానమైనటువంటి పాపులారిటీ లేక డిమాండ్ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. ఆ కోర్సెస్ ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, దాని శాలరీస్ ఎలాగుంటాయి, అవి చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే అంతకన్నా ముందు నేను మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తా, వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. వీడియోని స్కిప్ చేసినట్లయితే మీరు మిస్ అవుతారు. సో ఈ వీడియోలో ఏదైతే నీట్ ద్వారా ఎంబీబీఎస్ కానీ అట్లీస్ట్ బీడీఎస్ కానీ సాధించాలనుకుంటున్న విద్యార్థులు ఒకవేళ అన్ఫార్చునేట్లీగా రాకపోతే డిసప్పాయింట్ కాకుండా ఈ కోర్సెస్ని కూడా మీరు చూడవచ్చు. ఈ కోర్సెస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా చూడవచ్చు. ఇవి కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్. ఇవి కేవలం ప్రస్తుతం మాత్రమే కాకుండా రాబోతున్నటువంటి ఫ్యూచర్లో కూడా వీటికి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. దీంట్లో ముందుగా బీఎస్సీ నర్సింగ్. ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది ఎక్కువగా లేడీస్ లేక ఉమెన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ బీఎస్సీ నర్సింగ్ చేయడం వల్ల ఒక స్టేబుల్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది వస్తుంది. ఎలాగంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో నర్స్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి అవుట్సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ప్రాసెస్ మీద నర్సింగ్ నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్ ఇస్తుంది. చాలామంది ఈ విధంగా నర్సు ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. సో ఈ నర్స్ అవ్వడానికి ద బెస్ట్ వే ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ చేయటం. ఈ బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఇది గర్ల్స్ ప్రిఫర్ చేస్తారు. వీళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఒక యావరేజ్ సిటీలో లైక్ రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాదు ఇలాంటి సిటీస్లో జాబ్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఒక కార్పొరేటెడ్ హాస్పిటల్లో ఉద్యోగం కనుక పొందినట్లయితే మినిమం బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి విద్యార్థికి 35,000 అనేది శాలరీ ఉంటుంది యాజ్ అన్ ఫ్రెషర్. ఇక గవర్నమెంట్ సెక్టార్లో చెప్పనవల అవసరం లేదు. గవర్నమెంట్కి డిఫైన్డ్ శాలరీ ఉంటుంది. రెగ్యులర్గా ఇంటెన్సివ్స్ ఉంటే శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళకి స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ సెక్టార్లో మీరు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మీకు గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం పోవటం లేక ఈ కెరీర్ గ్రోత్ అనేది పడిపోవటం, ఈ బీఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులకి ఉద్యోగాలు రాకపోవటం అనేది ఉండదు. మళ్ళీ చెప్తున్న ఒక పాయింట్, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి విద్యార్థులకి ఉద్యోగాలు లేకపోవటం లేక ఉద్యోగాలు రావటం లేదు అనేది దాదాపుగా ఇంపాసిబుల్. సో కాబట్టి ఈ బీఎస్సీ నర్సింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ వితౌట్ నీట్ లేకుండా ఈ బీఎస్సీ కోర్స్ అనేది చాలా చాలా మంచిది. ఓకే, ఒకవేళ మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మీరు ఒక 3 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అంటే హై హాస్పిటల్ కాకుండా ఒక మీడియం హాస్పిటల్లో అయినా మీకు ఒక 3 to 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే మీరు మినిమం నెలకి 60,000 నుంచి 70,000 డ్రా చేస్తారు. ఇది గ్యారంటీ. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తుందో ఇది అజంప్షన్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది స్టాటిస్టికల్గా కొన్ని బ్యూరోస్ రిలీజ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో కాబట్టి ఒకవేళ మీకు నీట్ రాకపోతే మీరు గర్ల్స్ అయితే ఈ బీఎస్సీ నర్సింగ్ని ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు బీఎస్సీ బయోటెక్నాలజీ.
ఈ కోర్స్ అనేది యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనేది మారుతూ ఉంటుంది. అంటే దాని డ్యూరేషన్ అనేది కొన్ని యూనివర్సిటీలు 3 ఇయర్స్గా ఉన్నాయి, కొన్ని యూనివర్సిటీస్ 4 ఇయర్స్గా ఉన్నాయి. మనకు నార్త్ ఇండియాలో ఈ కోర్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సు కేవలం 3 ఇయర్స్ మాత్రమే. సో ఈ కోర్సు బీఎస్సీ బయోటెక్నాలజీ చేయటం వలన మీరు ఒక రోల్ అనేది వస్తుంది. ఆ రోల్ని ఏమంటారంటే బయోటెక్నాలజిస్ట్ అంటాం. ఈ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి మెడికల్ ఫీల్డ్లో అంటే మెడిసిన్స్ అంటే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, అలాగే పారామెడికల్లో చాలా చాలా స్కోప్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ సెక్టర్ అనమాట ఈ బీఎస్సీ బయోటెక్నాలజీ. సో ఇది చాలా ఎక్కువ బాయ్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు నీట్ అనేది రాకపోతే బాయ్స్ ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. అయితే మీరు ఈ సోకాల్డ్ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసినట్లయితే ప్రైవేట్ సెక్టార్లో మీకు యాజ్ అన్ యావరేజ్గా పర్ ఇయర్ వచ్చేసి 5 to 6 lakhs అనేది శాలరీ ఉంటుంది ఎట్ ద బిగినింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. మీకు గనక ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 8 to 9 lakhs శాలరీ అనేది ఉంటుంది. సో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో అంటే బయోటెక్నాలజీ అనేది గ్రోత్ ఉన్నటువంటి ఒక సెక్టర్. ఫ్యూచర్లో కూడా దీని ప్రాస్పెరిటీ అనేది బాగా ఉంటుంది. సో కాబట్టి బయోటెక్నాలజీని కూడా మంచి ఆప్షన్గా చూడొచ్చు. నెక్స్ట్ మీకు నేను చెప్పేది నెక్స్ట్ ఏంటంటే బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిస్ట్. సో ఇది ఒక స్టేబుల్ అంటే ఏ విధంగా అయితే ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిఏ చేసిన తర్వాత ఒక గ్యారెంటరీగా సెటిల్మెంట్ అనేది ఉంటుందో అంటే గ్యారెంటరీ లైఫ్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిస్ట్కి సో వాళ్ళు సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేకపోతే నెంబర్ ఆఫ్ కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో వీళ్ళక అవసరం ఉంది. సో వీళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళు పెద్ద పెద్ద మెడికల్ కంపెనీస్ ఉంటాయి. ఆ మెడికల్ కంపెనీస్లో ఉండేటటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేక రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వీళ్ళ యొక్క అవసరం అనేది చాలా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఏంటంటే మీరు జాబే చేయవలసిన అవసరం లేదు. జాబ్ చేయకపోయినా మీరు ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకున్న యాజ్ అన్ యావరేజ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మీరు నెలకి సంవత్సరానికి 5 లక్షలు ఈజీగా సంపాదించవచ్చు. అలా కాకుండా ఒక రీసెర్చ్ అంటే R&D డిపార్ట్మెంట్లో మీకు గనక ఉద్యోగం వస్తే వితౌట్ ఎక్స్పీరియన్స్ మీకు కనీసం సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజ్ అనేది అందుతుంది. రెండోది ఏంటంటే ఈ R&Dలో మీరు కనీసం ఒక 2 years సర్వీస్ అనేది అందిస్తే మీ శాలరీ అనేది డబల్ అయిపోతుంది, 10 lakhs అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సుకి చాలా చాలా డిమాండ్ ఉంది. ఈ విషయం చాలామందికి తెలీదు. చాలామంది ఏమనుకుంటారంటే బీఎస్సీ న్యూట్రిషన్ డైటిస్ట్ వీళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకి జాబ్స్ ఉండవు అని అనుకుంటారు. ఇది చాలా చాలా పొరపాటు. ప్రస్తుతం ఇండియాలో ప్రతి 5గురిలో 3 డయాబెటిక్స్, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్స్ అనేవి ఉంటున్నాయి. సో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ జనరేషన్ అయినటువంటి ఈ జనరేషన్ డైట్ పట్ల చాలా అవేర్నెస్గా ఉంటున్నారు. సో కాబట్టి వీళ్ళకి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి డిమాండ్ అనేది ఇంకా ఇంకా ఉంటుంది. వన్ ఆఫ్ ద ప్రాస్పెర్ ఉన్నటువంటి అంటే గ్రోత్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద సెక్టర్గా ఇది మనం బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటిస్ట్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు బీఎస్సీ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో ఇది మనకు యాక్చువల్గా ఈ కోర్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, చాలా చాలా తక్కువ మందికి తెలుసు అండ్ చాలా తక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఇది యానిమల్ హస్బెండరీ. ఇక్కడ మీకు ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ Group 2 జాబ్స్ అనేవి ఉంటాయి. సో మనకి పశు సంవర్ధక శాఖ అంటాం అన్నమాట. సో ఆ శాఖలో ఉద్యోగాలు ఈ బీఎస్సీ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ చేసినటువంటి వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు, వాళ్ళే ఎలిజిబుల్. అలా కాకుండా డ్రగ్స్ అంటే యానిమల్ అండ్ మనకి పెట్స్ కానీ యానిమల్స్ కానీ ఇలాంటి డ్రగ్స్ తయారు చేసేటటువంటి మెడికల్ కంపెనీస్ ఉంటాయి. ఈ మెడికల్ కంపెనీస్లోకి వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. సో అలా కాకుండా వీళ్ళు అగ్రికల్చర్ సైన్సిస్ట్గా కూడా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సో అనేక మంది వాలంటీర్స్ని తీసుకున్నప్పుడు వాళ్ళలో ఈ సోకాల్డ్ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్
లో బీఎస్సీ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ చేసిన వాళ్ళకి ప్రిఫర్ చేసింది. సో వీళ్ళ గ్రోత్ అనేది మీకు కంపారిటివ్ ప్రీవియస్ వాళ్ళకన్నా తక్కువగా ఉంటుంది. రెండోది వీళ్ళ ఉద్యోగాలు అనేవి కంపారిటివ్ ప్రీవియస్ తక్కువగా ఉంటాయి. సో రెండోది ఏంటంటే వీళ్ళకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్, ఇది 4 ఇయర్స్ కోర్స్. ఈ 4 ఇయర్స్ కోర్సు అయిన తర్వాత మీకు 2 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మీకు ప్రైవేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో మనకు ఈ ఏదైతే వ్యవసాయ మందులు అంటే యూరియా, పెస్టిసైడ్స్, కెమికల్స్ తయారు చేసేటటువంటి ఈ కంపెనీస్లో ఉంటాయి కదా, దాంట్లో మీ యొక్క డిమాండ్ అనేది చాలా ఉంటుంది. సో అంతేకాకుండా మీరు గవర్నమెంట్ సెక్టర్లో మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 2 ఉద్యోగాల్లో ఈ అగ్రికల్చర్ సైన్సెస్ని ఫీల్డ్ చేస్తూ ఉంటారు. దీని గ్రోత్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ లాగా గ్రోత్ రావటం తర్వాత పడిపోవటం, అంటే ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు. వీళ్ళకి గ్రోత్ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట. దీనికి బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ ఈ కోర్స్కి డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో వీటికి డిమాండ్ చాలా ఉంది. రెండోది యాజ్ అన్ యావరేజ్గా మీకు ఫ్రెషర్గా అయితే అంటే కోర్స్ అయిన తర్వాత మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ని బట్టి లేక మీరు చదివినటువంటి యూనివర్సిటీని బట్టి మీకు 5 lakhs మినిమం ప్యాకేజ్ అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసినట్లయితే మీ శాలరీ డబల్ అయిపోతుంది. జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్తో మీ శాలరీ అనేది డబుల్ అవుతుంది. సో ఇది నేను ప్రిఫర్ చేసేటటువంటి, నా పర్సనల్గా నేను ప్రిఫర్ చేసేటటువంటి లేక నేను రికమెండ్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్. అయితే గత 5 సంవత్సరాల నుంచి, అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గత 5 సంవత్సరాల నుంచి ఈ కోర్స్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ, దీన్నే బీ ఫార్మసీ అంటాం. డి ఫార్మసీ ఒకటి ఉంటుంది, అది డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఇది వచ్చేసి బీ ఫార్మసీ. ఈ కోర్స్ అనేది 4 years. దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఒక సెంటెన్స్లో చెప్తాను. సో దీనికి గ్రోత్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైవేట్ సెక్టర్లో, అలాగే ఇండిపెండెంట్గా మీరు బిజినెస్ చేసుకోవటం, దాంతోపాటు గవర్నమెంట్ సెక్టర్లో. సో గవర్నమెంట్ సెక్టర్లో చూసినట్లయితే సో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మెడికల్ డిస్పెన్సరీ అనేది ఉంటుంది, అంటే మెడికల్ షాప్ ఉంటుంది. ఆ షాప్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ కనీసం బీ ఫార్మసీ చేసిన విద్యార్థులు మాత్రమే అక్కడ ఎలిజిబుల్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ ప్రైవేట్ సెక్టర్లో వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. మీరు ఈ బీ ఫార్మసీ సర్టిఫికేట్తో మీరు ఓన్గా మెడికల్ షాప్ని పెట్టుకోవచ్చు. ఓన్గా మెడికల్ షాప్ పెట్టుకోలేకపోతే మీ సర్టిఫికేట్ వేరే వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా సంవత్సరానికి ఇంత ఆదాయం, సంవత్సరానికి కనీసం 2 లక్షల ఆదాయంని పొందవచ్చు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో షాపులో ఎవరైతే మెడికల్ షాప్ పెడతారో వాళ్ళకి ఈ బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ సర్టిఫికేట్ ఉండదు, కానీ వాళ్ళు మెడికల్ షాప్ని రన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఇలా బీ ఫార్మసీ డి ఫార్మసీ ఎస్పెషల్లీ బీ ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారు. వాళ్ళు షాప్కి ఓనర్ లాగా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ షాప్లో వీళ్ళు పనిచేస్తున్నట్లుగా చూపిస్తారు. సో ఎవరికి, మెడికల్ డిపార్ట్మెంట్కి. సో కాబట్టి మీ సర్టిఫికేటు వాళ్ళు 1 yearకి వాళ్ళ దగ్గర ఉంచుకున్నందుకు, మీ పేరుని వాడుకున్నందుకు మీకు సంవత్సరానికి వచ్చేసి కనీసం 2.5 lakhs ఇస్తారు. మీరు ఏమీ కష్టపడకుండా మినిమం 2 lakhs రూపీస్ సంపాదించవచ్చు. సో దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే, సో మీకు ఈ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బల్క్ డ్రగ్స్ కంపెనీస్లో మీకు అవకాశాలు ఉంటాయి. తర్వాత R&D డిపార్ట్మెంట్లో అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే, ఒక కామన్ పాయింట్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్ ఎప్పటికీ గ్రోత్ ఉంటుంది. సాఫ్ట్వేర్ లాగా ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండదు. మెడికల్ ఫీల్డ్లో ఎప్పుడు గ్రోత్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఏదైతే నేను చెప్తున్నానో వాటికి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు ఎన్నుకునే దగ్గర మీకు యొక్క చాయిస్ని కూడా ప్రిఫర్ చేయండి. అంటే మీకు ఏ కోర్సు, ఏ ఎన్వైర్న్మెంట్ సరిపోతుంది అనేది చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ ఫిషరీస్, ఇది
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫిష్ అండ్ ప్రాన్స్ అనేది వేరే రాష్ట్రాలకి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాలో చేపల చెరువులు, రెండోది రొయ్యల చెరువులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక పెద్ద సెక్టర్గా తయారైంది. సో కాబట్టి ఈ బీఎస్సీ ఫిషరీస్ చేసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది, చాలా చాలా డిమాండ్ ఉంది. సో ఇక్కడ మీకు ఈ ఏదైతే ఈ ఫర్ ఎగ్జాంపుల్ చేపల మేత, రొయ్యల మేతలు తయారు చేసే కంపెనీలు, అలాగే వాళ్ళ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్, ఇలా చాలా చాలా ఉన్నాయి. అన్నిట్లో కూడా మీ అవసరం అనేది ఉంటుంది. సో దీంతో పాటుగా గవర్నమెంట్ కూడా అప్పుడప్పుడు, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తూనే అరుదు, వచ్చినప్పుడు కొన్ని ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది చదివే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి మీకు ప్రైవేట్ సెక్టర్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. సో యాజ్ ఏ ఫ్రెషర్ మీరు ఎట్ ద బిగినింగ్ 5 lakhs శాలరీని పొందవచ్చు పర్ యానం. సో జస్ట్ 2 yearsలో మీ శాలరీ అనేది దాదాపుగా డబుల్ అవుతుంది. దీనికి కూడా స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ కార్డియోవాస్క్యులర్, బీఎస్సీ కార్డియోవాస్క్యులర్. ఇదేంటంటే ప్రతి మీకు హార్ట్ సర్జరీ చేసేటటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఈ హాస్పిటల్లో మెయిన్ డాక్టర్కి ఎవరైతే సర్జరీ చేస్తారో వాళ్ళకి సపోర్టివ్ స్టాఫ్ అనేది కావాలి. ఆ సర్జరీ చేసేటప్పుడు కొంతమంది సపోర్టివ్ స్టాఫ్ కావాలి. వీళ్ళు ఖచ్చితంగా ఈ బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ చేసి ఉండాలి. సో వీళ్ళకి మాత్రమే సపోర్టింగ్ స్టాఫ్గా నియమించుకుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా ఈ హార్ట్ బైపాస్ కానీ, తర్వాత హార్ట్లో స్టంట్ వేయటం కానీ, ఇంకోటి ఇలా హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో మీరు గనక ఒకసారి గమనించినట్లయితే ఈ బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ చేసినటువంటి వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. డాక్టర్ తర్వాత వీళ్ళే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తారు. డాక్టర్ వీళ్ళ సహాయం లేకుండా, లేక వీళ్ళ సపోర్ట్ లేకుండా ఆపరేషన్ అనేది చేయలేరు. ప్రస్తుతం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినటువంటి అన్ని ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో, అన్ని గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయో, దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్, మోస్ట్ పాపులర్, మోస్ట్ గ్రోత్ ఉన్నటువంటి బీఎస్సీ ఏంటంటే బీఎస్సీ కార్డియోవాస్క్యులర్. సో నా పర్సనల్ రికమెండేషన్ ఫస్ట్ దీనికి ఇస్తాను నేను. మీరు గనక ఇది చేసినట్లయితే 100% మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి 99% మనకు ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటాయి. సో ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, హాస్పిటల్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి మీ లైఫ్కి, అంటే మీ గ్రోత్కి ఎలాంటి డోకా ఉండదు. రెండోది ఏంటంటే మీరు గనక మంచి హాస్పిటల్లో ఒకసారి యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు కనీసం 5 lakhs శాలరీ వస్తుంది. జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు గనక స్కిల్స్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే మీ శాలరీ డబుల్ అవటం కాదు, త్రిబుల్ అయిపోతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కోర్స్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి, ఈ కోర్స్ని అస్సలు వదలొద్దు. ఈ లిస్ట్లో లాస్ట్ వచ్చేసి బీఎస్సీ సైబర్ ఫోరెన్సిక్స్. సో ఈ కోర్స్ వచ్చేసి మనకు 3 years కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని యూనివర్సిటీస్ నార్త్ ఇండియాలో ఈ కోర్స్ అనేది 4 yearsగా ఉంది. మన సౌత్ ఇండియాలో ఈ కోర్స్ అనేది 3 yearsగా ఉంది. మన సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్స్ని చాలా తక్కువ కాలేజెస్, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ అనేవి అందిస్తున్నాయి. సో రెండోది ఏంటంటే ఈ బీఎస్సీ సైబర్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో నేర పరిశోధన విభాగం ఉంటుంది. దాంట్లో మీ యొక్క అవసరం అనేది ఉంటుంది. అలాగే సో పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే పెద్ద పెద్ద కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ డేటాని ఎవరైనా హ్యాక్ చేస్తారని చాలా భయం ఉంటుంది. అలాంటి డేటాని హ్యాక్ చేస్తారు అని భయపడేటటువంటి కంపెనీస్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ కోర్సు పట్ల ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా నాలెడ్జ్ అనేది లేదు. రెండోది ఏంటంటే ఈ కోర్సు అందిస్తున్నటువంటి కాలేజెస్ తక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ మీకు మంచి కాలేజ్ అనేది దొరికినట్లయితే బీఎస్సీ సైబర్, ఎస్పెషల్లీ బాయ్స్ ఆర్ ప్రిఫరింగ్ టు దిస్ కోర్స్. మీకు గనక ఈ కోర్సు ఉన్న కాలేజీ మంచిది దొరికితే ఖచ్చితంగా ఈ కోర్స్ని ప్రిఫర్ చేయండి. ఇవి కొన్ని లిస్టెడ్
కోర్సెస్. మీకు నీట్ రాకపోయినంత మాత్రాన ప్రపంచం తల్లకిందలు ఏమీ అవ్వదు, మీ జీవితం ఏమీ నాశనం కాదు. ఇన్ని బెస్ట్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. దీంట్లో ఏదో ఒకటి మీకు తగ్గ కోర్సుని ప్రిఫర్ చేసుకోండి. ఇక్కడ చెప్పినటువంటి వాటిలో 99% కోర్సెస్కి గ్రోత్ అనేది ఉంది, స్టేబుల్ గ్రోత్ అనేది ఉంది, మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని